ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సక్సెస్ అంటే ఏంటి? అట్లీస్ట్ మన సిస్టంలో సక్సెస్ని ఎలా డిఫైన్ చేస్తారంటే బాగా చదువుకోవాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలి, అంటే నెలకి 1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000 వచ్చే ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలి, తర్వాత పెళ్లి చేసుకోవాలి, తర్వాత ఇల్లు కొనుక్కోవాలి, తర్వాత కారు, తర్వాత పిల్లలు. ఇదే ఐడియా ఆఫ్ ఒక సక్సెస్ఫుల్ లైఫ్. ఇదే మైండ్ సెట్ని మన పేరెంట్స్ మనకి ఇచ్చారు అండ్ మనము వారసత్వంగా ఇదే మైండ్ సెట్ని మన పిల్లలకు కూడా ఇస్తున్నాం. బట్ విత్ సమ్ మైనర్ డిఫరెన్సెస్ హియర్ అండ్ దేర్. అంటే లెట్స్ సే మనం 50 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కున్న సిచ్యువేషన్ ఉంటే కనుక ఫ్యూచర్లో వాళ్ళు ఒక 3 to 4 crores పెట్టి ఇల్లు కొనుక్కుంటారు. ఇల్లు కోసం ఒక లోను, కారు కోసం ఒక లోను, ఇంట్లో ఫర్నిచర్ కోసం ఒక లోను, పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఒక లోను, పర్సనల్ లోను, ఆ లోను, ఈ లోను, ఇలా ఇల్లు నడిపించడం కోసం రకరకాల లోన్స్ అన్నీ తీసుకుని నెలంతా కష్టపడి సంపాదించిందంతా నెల అయ్యేసరికల్లా లోన్లు కట్టుకోవడం. ఇలా చేస్తూనే ఒక 60-65 years వచ్చిన తర్వాత రిటైర్ అయిపోవడం. డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, గవర్నమెంట్ అఫీషియల్ అయినా, ఎవరైనా సరే ఇదే సేమ్ సైకిల్, ఇదే సేమ్ మైండ్ సెట్. ఇదేదో తప్పని కాదు, కానీ మన పేరెంట్స్, మనము ఏ సైకిల్లో అయితే తిరిగామో అదే సైకిల్లో మన పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా తిరుగుతూనే ఉంటారు. స్కేల్లో, లైఫ్ స్టైల్లో మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది, కానీ మైండ్ సెట్లో మాత్రం డిఫరెన్స్ ఉండదు. సరే, ఇప్పుడు సైకిల్ అర్థమైంది, ప్రాబ్లం కూడా అర్థమైంది. ఇప్పుడు ఆ సైకిల్ని ఎలా బ్రేక్ చేయాలి? అసలు చేయగలమా? ఎలా బ్రేక్ చేయాలి అని అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ని ఎలా అచీవ్ చేయాలి, మనీని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే విషయాల్ని పిల్లలకి ఇప్పటి నుంచే టీచ్ చేయడం ద్వారా వీ కెన్ బ్రేక్ దిస్ సైకిల్. పిల్లలకి ఒక 100 రూపాయలు ఇస్తే వాటిని వేరియస్ ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేసి 1000 రూపాయల కింద ఎలా చేసుకోవచ్చు అనే నాలెడ్జ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆ 1000 రూపాయలు చేజార్చుకోకుండా ఫర్దర్గా పెంచుకుంటూ ఎలా వెళ్ళాలి అనే నాలెడ్జ్ కూడా ఉండాలి. ఇదే మనీ మేనేజ్మెంట్ అంటారు. కానీ అన్ఫార్చునేట్గా మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో మార్క్స్ మీద, పర్సంటేజ్ల మీద ఉన్న ఫోకస్ లైఫ్కి సంబంధించిన ఇలాంటి ఇంపార్టెంట్ విషయాల మీద ఎక్కడా ఉండదు. ఏ స్కూల్లో కానీ, కాలేజ్లో కానీ పిల్లలకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గురించి కానీ, మనీ మేనేజ్ చేసుకోవడం గురించి కానీ నేర్పించరు. సో అది మనం యంగ్ ఏజ్ నుంచే నేర్పిస్తూ ఉండాలి. వాళ్ళకి ఎప్పుడైతే ఇలాంటి విషయాల్లో మంచి నాలెడ్జ్ ఉంటుందో, ఎక్స్పీరియన్స్ ఉంటుందో, ఎక్స్పర్టీస్ ఉంటుందో, దే విల్ బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ దట్ సైకిల్. అలా లోన్లు తీసుకోవాల్సిన అవసరం, కష్టాలు పడాల్సిన అవసరం, నెల జీతానికి పనిచేయాల్సిన అవసరం నా పిల్లలకి లేదు. నేను చాలా కష్టపడి సంపాదించాను, నాకు ఉన్నదంతా వాళ్ళకే కదా, నేను ఫస్ట్ స్టెప్ నుండి 10th స్టెప్ దాకా వచ్చాను, సో వాళ్ళు మళ్ళీ ఫస్ట్ స్టెప్ నుంచి స్టార్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, 11th స్టెప్ నుంచి డైరెక్ట్గా పైకి ఎదిగిపోవచ్చు, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇలాంటి ఆలోచనలన్నీ ఒక టిపికల్ పేరెంట్గా మనకు వస్తాయి. బట్ లెట్స్ సే మీరు లైఫ్ లాంగ్ కష్టపడి సంపాదించిన ఒక 5 కోట్లో 10 కోట్లో వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి మనీ ఎలా మేనేజ్ చేసుకోవాలనేది తెలియదు. సో మీరు డబ్బులు ఇవ్వగానే న్యాచురల్గానే ఏమవుతుందంటే ఒక 4 ఫారెన్ ట్రిప్లు వేయడం, ఫ్రెండ్స్తో పార్టీలు చేసుకోవడం, కావాల్సినవన్నీ కొనేసుకోవడం, ఒక ఇల్లో కారో లగ్జూరియస్ది కొనేసుకోవడం, ఒక 5 నెలల్లో డబ్బులన్నీ అయిపోతాయి. తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడైతే ఖాళీ అయిపోతుందో అగైన్ దే విల్ బి బ్యాక్ టు ద సేమ్ సైకిల్. మళ్ళీ కష్టపడి సంపాదించుకుని లోన్లు కట్టుకోవడం, అప్పులు తీర్చుకోవడం, ఇదే సైకిల్లో మళ్ళీ పడిపోతారు. సో దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా? మీరు లైఫ్ లాంగ్ కష్టపడి దాచి ఇచ్చిన డబ్బులు వాళ్ళ లైఫ్ బెటర్ చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయా? టెంపరీగా ఉపయోగపడుతున్నాయేమో, బట్ పర్మనెంట్గా అయితే మాత్రం కాదు. ఇప్పుడు ఇలా కాకుండా ఇంకొక సినారియో చూద్దాం. పిల్లలకి బాగా మనీని ఎలా మేనేజ్ చేసుకోవాలనేది బాగా తెలుసున్న విషయం. మీరు ఒక 5 కోట్లు ఇచ్చారు, వాళ్ళు వాళ్ళ తెలివితేటలను ఉపయోగించి అది మల్టిపుల్ ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేశారు. అది నెలకి ఒక 6 లక్షలు 7 లక్షలు ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేలాగా అరేంజ్మెంట్స్ చేసుకున్నారు. అలాంటప్పుడు వాళ్ళు కంపల్సరీగా ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉందా? లేదు. నచ్చితే చేసుకోవచ్చు, లేకపోతే మానేయచ్చు. 30 yearsకే వాళ్ళు జాబ్ మానేసి వాళ్ళ ప్యాషన్ మీద ఇంట్రెస్ట్ పెట్టచ్చు. లేదా నెల తిరిగేసరికి అకౌంట్లో డబ్బులు ఉంటాయా లేదా అనే ఒక టెన్షన్ లేకుండా ప్రశాంతంగా లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. నచ్చిన దేశం తిరగచ్చు, నచ్చిన ఫుడ్ తినచ్చు, వాళ్ళ లైఫ్ని ఈజీగా లీడ్ చేయొచ్చు. బికాస్ దే ఆర్ ఆల్రెడీ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్, దే ఆర్ ఆల్రెడీ అవుట్ ఆఫ్ దిస్ సైకిల్. ఇదంతా ఎందుకు పాసిబుల్ అవుతుంది అని అంటే మీరు చిన్నప్పటి నుంచే వాళ్ళకి డబ్బుల్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే విషయాన్ని నేర్పించడం వల్ల. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియోలో కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.